నాయుడుపేట నుంచి సింగరాయకొండ వరకు జాతీయ రహదారి పొడవునా పండుగ శోభ తెచ్చేలా ఆయా ఎమ్మెల్యేలు ప్రత్యేక బాధ్యతలు తీసుకుని పనిచేస్తున్నారని టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర అన్నారు. సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డిలతో కలిసి ఇఫ్కో కిసాన్ సజ్లో మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ 44 సంవత్సరాల టీడీపీ చరిత్రలో మహానాడు నిర్వహించే అవకాశం నెల్లూరుకి కల్పించిన పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు నారా లోకేష్ కి జిల్లా టీడీపీ నాయకత్వం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేసి విజయవంతం చేస్తామని అన్ని విభాగాలు, రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలతో ఈ నెల 13న సమావేశం జరుగుతుందన్నారు. అనంతరం ఆయా కమిటీలు బాధ్యతగా పని ప్రారంభిస్తాయని తెలిపారు. జిల్లా అంతటా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నాయకులు మహానాడును ఒక పండుగ వాతావరణంలో నిర్వహించేలా కష్టపడి పనిచేస్తున్నాయన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వంటి అందరు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో ప్రత్యేక బాధ్యత తీసుకుని ఒక పండుగ వాతావరణం కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఎవరికి వారు ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుని మహానాడును విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు కెకే చౌదరి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి, పరసారత్నం, గంగోడు నాగేశ్వరరావు, రూప్ కుమార్ యాదవ్, బొమ్మి సురేంద్ర, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, జన్ని రమణయ్య, మలిశెట్టి వెంకటేశ్వర్లు, పోతుగంటి అలెక్య, బెజవాడ వంశీ, చెముకుల చైతన్య, జలతంకి సుధాకర్, సాబీర్ ఖాన్, దాట్ల చక్రవర్తన్ రెడ్డి, మదన్ కుమార్ రెడ్డి, గుత్తికొండ కిషోర్, చెంచు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మహానాడు నిర్వహించే అవకాశం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చిన గౌరవ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, జిల్లా పార్టీ తరపున ఈ యొక్క మహానాడుని పెద్దలందరూ చెప్పినట్లుగా నెల్లూరు జిల్లా నాయకత్వం, మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా ఒక సమిష్టిగా మాకిచ్చినటువంటి అవకాశాన్ని మహానాడుని దిగ్విజయంగా నిర్వహించి నెల్లూరు జిల్లా పార్టీ నాయకత్వం మహానాడుని అన్ని విభాగాలు కూడా శ్రీధర్ రెడ్డి గారు అకామిడేషన్ చూస్తున్నారు, ఫుడ్ కమిటీ మంత్రులు, అదేవిధంగా పార్కింగ్ కమిటీలు, రవాణా కమిటీలు, లేక సాంస్కృతిక కమిటీలు, అన్ని కమిటీల్లో కూడా జిల్లా వారు రాష్ట్ర పార్టీ ఎవరినైతే ఈ కమిటీలు నిర్వహించారో వారితో 13వ తారీఖున ఇక్కడే ఈ ప్రాంగణంలోనే కమిటీలన్నీ కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాం. 13వ తారీఖు తర్వాత ఎవరెవరి కమిటీ వాళ్ళు మొత్తం కూడా వారి యొక్క అప్పగించినటువంటి బాధ్యతల్లో పనిచేస్తారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా
ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని ప్రతి ఒక్కరూ ఎవరికి వారుగా శాసనసభ్యులు నెల్లూరు నగరం రూరల్, ఇటు మంత్రి నారాయణ గారు, అటు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకున్నారు. నగరంలో నారాయణ గారు అదేవిధంగా 25 కిలోమీటర్ల హైవే ప్లస్ కోవూరు నియోజకవర్గం అంతా కూడా ఒక మహానాడు ప్రాంగణంలో జరుగుతున్న ప్రతి నియోజకవర్గంలో ఆ పండుగ వాతావరణాన్ని కావల్లో కృష్ణారెడ్డి గారు కానీ, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, గూడూరు పాశం సునీల్ కుమార్ గారు కానీ, అదేవిధంగా మరో ఎమ్మెల్యే విజయశ్రీ గారు కానీ అందరూ ఎవరికి వారుగా కందుకూరు శాసనసభ్యులు కానీ హైవే అంతా నాయుడుపేట నుంచి ఇటు సింగరాయకొండ వరకు కూడా మొత్తం నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అలంకరణ కానీ ప్రతి ఒక్క విషయంలో శాసనసభ్యులు ఒక ప్రత్యేక బాధ్యత తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాకిచ్చినటువంటి అవకాశాన్ని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం సమిష్టిగా విజయవంతంగా పూర్తి చేస్తాం. ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు, వారు అదేవిధంగా వెంకటగిరి శాసనసభ్యులు మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, వారు సీనియర్లు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ప్రాంగణం విషయంలో కానీ ఇతర ఏర్పాట్ల విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని విజయవంతంగా మహానాడుని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 44 సంవత్సరాల ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడుని నెల్లూరు జిల్లాలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే నారా లోకేష్ బాబు గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాకు ఈ పసుపు పండుగ రావడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఈ పసుపు పండుగని ఈ మహానాడుని ఒక మహాయజ్ఞంలాగా రాష్ట్ర నాయకులు, అలాగే జిల్లా అధ్యక్షులు, జిల్లా మంత్రివర్యులు, ఎంపీ గారు, అలాగే స్థానిక జిల్లాలో ఉన్న అందరూ శాసనసభ్యులతో కలిసి ఈ మహానాడుని రాబోయే రోజుల్లో దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్పి నెల్లూరు ప్రజలు ఎప్పటికీ చరిత్రలో మర్చిపోలేని ఒక పండుగగా నిలిచిపోయే విధంగా ఈ పసుపు పండుగని మనం చేసుకుంటామని చెప్పి దానికి ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళంతకు వాళ్ళుగా వచ్చి ఇందులో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ మీ ఇంటి పండుగగా భావించి, మీ ఇంట్లో ఒక పెళ్లిలాగా భావించి మీరందరూ తరలి రావాలి అని చెప్పి ఈ పసుపు పండుగకి జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్తని, ప్రతి తెలుగుదేశం నాయకుడిని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా చాలా సంతోషం. ఎందుకంటే మహానాడు తెలుగుదేశం పార్టీకే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా అత్యంత ఇష్టమైనటువంటి కార్యక్రమం. ఆ మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక్కో సంవత్సరం ఒక్కో దగ్గర నిర్వహిస్తూ ఉంటారు. ఏకదాటిగా ఇన్ని మహానాడులు, సంవత్సరానికి ఒకసారి ఇన్ని మహానాడులు చేసుకున్నటువంటి చరిత్ర అది కొద్ది పార్టీలకే ఉంటుంది. దానిలో తెలుగుదేశం పార్టీ ఒకటని చెప్పని సవినయంగా మనం చేస్తూ ఉన్నా. ఆ మహానాడు నెల్లూరు జిల్లాకు రావటం, నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం ఈ యొక్క ఇఫ్కో కిసాన్ సెజ్ వద్ద ఏర్పాట్లు మొత్తం నిర్ణయించడం, అందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, నారా లోకేష్ గారి ఏదైతే సూచనలు, సలహాలు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సూచనలు, సలహాలు, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బేదా రవిచంద్ర గారి సూచనలు, సలహాలు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు అటు ఆనం రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా శాసనసభ్యులు కోవూరు శాసనసభ్యురాలు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, కావల శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారు, వెంకటగిరి శాసనసభ్యులు కురగొండ రామకృష్ణ గారు, సులువుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ గారు, అందరూ కూడా ముఖ్యంగా జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అనేక స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మహానాడిని ఒక పండుగగా నెల్లూరు జిల్లాకు రావటం ఒక అదృష్టంగా భావించి దీన్ని
నా భూతో నా భవిష్యత్ అన్నట్టు నిర్వహించాలా అన్న ఆలోచనలతో అనేక రకాల ప్రణాళికలకి సిద్ధం చేసి ముందుకు సాగుతూ ఉన్నారు. మహానాడు మా అందరి ఆకాంక్ష ఒకటే, మా అందరి కోరిక ఒకటే, మా అందరి లక్ష్యం ఒకటే. ఈ యొక్క నెల్లూరులో జరిగే మహానాడు చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా, చరిత్రలో ఇప్పుడు కూడా మహానాడు గురించి చర్చ వస్తే నెల్లూరుకు ముందు నెల్లూరుకు తర్వాత అనే విధంగా. ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువ నేత మన ప్రస్తుత జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఆ యువగళం పాదయాత్ర రాష్ట్రం అంతా కూడా అద్భుతంగా మహోద్భుతంగా జరిగింది. కానీ నెల్లూరు జిల్లాలో ఇంకా 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 అద్భుతంగా మహోద్భుతంగా జరిగింది నెల్లూరు రూరల్లో. ఆ రూరల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల సహాయ సహకారాలతో, అదేవిధంగా ప్రజల ఆశీస్సులతో అద్భుతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి పాదయాత్ర జరిగి ఒక చరిత్రగా మిగిలింది. నెల్లూరు జిల్లా కానీ నెల్లూరు రూరల్ కానీ ఏదైతే నారా లోకేష్ గారి పాదయాత్ర అద్భుతంగా మహోద్భుతంగా జరిగిందో, అదేవిధంగా దాని ప్రభావం కూడా ఆ తర్వాత ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఉండింది. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేసి తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీలతో, అద్భుత మెజార్టీలతో అటు పార్లమెంట్ సభ్యులైనా శాసనసభ్యులైనా గెలవడం జరిగింది. ఈనాడు 2 ఏళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనమై అన్ని వ్యవస్థలు దివాలా తీసినటువంటి పరిస్థితుల్లో తన అపార పరిపాలనా అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందు నడిపిస్తున్నాడు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా అమరావతి ఏకైక రాజధానిని అద్భుతంగా శరవేగంగా పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం దిశ మార్చే పోలవరాన్ని మొత్తం కూడా వేగం పెంచుతూ అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు, చరిత్ర ఊహించని విధంగా, చరిత్ర చూడని విధంగా తన రికార్డులు తానే బద్దలు చేసుకున్నట్టు 25-30 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు కంప్యూటర్లు అంటే చాలామంది హేళన చేశారు. కంప్యూటర్లు గూడు పెడతాయని చెప్పని మేమందరం కూడా నిజంగా అనుకున్నాం. కానీ భవిష్యత్తును ఊహించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ రంగంలో అనేక రకాల ప్రయత్నాలు చేపట్టి ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు అత్యధికంగా కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలు ఉన్నారు. అంతేకాదు ఆ రోజు దేశంలో ప్రధానమంత్రి కానీ ఆనాటి ముఖ్యమంత్రులు కానీ ఎవరు ఊహించకముందే, అందరికంటే ముందే చంద్రబాబు గారు శరవేగంగా భవిష్యత్తుని మొత్తం కూడా ఊహించారు. మరి ఈనాడు అదే పరిస్థితుల్లో ఏదైతే క్వాంటమ్ వ్యాలీ రాబోయే రోజుల్లో ఎంత విశిష్ట ప్రాధాన్యత ఉందో దాన్ని ముందే గుర్తించి ఈ దేశంలో అందరు ముఖ్యమంత్రుల కంటే ముందే క్వాంటమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, యువ నేత నారా లోకేష్ గారి పట్టుదల, ఒక మంచి క్లీన్ బ్రాండ్ ఇమేజ్తో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే ప్రపంచమంతా కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నారా లోకేష్ గారి ఏదైతే ఆ యొక్క పట్టుదల, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరికీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకి అన్ని రకాల మేలుగా ఉంటుంది, అన్ని రకాల మంచి జరుగుతుందని పారిశ్రామికవేత్తలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడి వణికి పారిపోయిన మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే దీనికి కారణం మళ్ళీ చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కూటమి, ఆ యొక్క కూటమి ఆలోచనల్ని పట్టుదలతో నారా లోకేష్ గారు అన్ని ఊహకంద రీతిలో మొత్తం కూడా ఆ యొక్క పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. ఎవరైనా ఊహించామా గూగుల్ గురించి? ఎవరైనా ఊహించామా ఇన్ని పెట్టుబడులు వస్తాయని? కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలందరికీ కూడా, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఈరోజు చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ముందుకు పోవాలంటే మరో 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని చెప్పని అన్ని రకాల మీ అందరి ఆశీస్సులతో ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఈ రాష్ట్రంలో అద్భుతాలు చేసి చూపిస్తుందని చెప్పి మనవి చేస్తూ మళ్ళీ చెప్తున్నా, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఈ యొక్క ఇఫ్కో కిసాన్ సెంటర్లో జరిగే ఆ యొక్క మహానాడు అద్భుతంగా మహోద్భుతంగా జనజాతరని తలపించే రీతిలో ముందుకు సాగుతుంది.
ఆతిథ్యం విషయంలో కానీ ఎక్కడా కూడా వచ్చిన వాళ్ళకి వస్తువుల విషయంలో కానీ అన్ని రకాల సౌకర్యాల విషయంలో కానీ అన్నిటికీ మించి ఆఖరి రోజు 29వ తారీఖు జరిగే మహానాడు ముగింపు సభలో మన యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చారిత్రాత్మక ఉపన్యాసాలు చెప్పబోతున్నారు. ఆ యొక్క సభ జనజాతరను తలపించాలా. అందుకే ముగింపు సభకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అక్షరాల 50,000 మందికి ఒక్కరు తక్కకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఒక భారీ జన సమీకరణకి ఇప్పుడే అంతా కూడా పథకాలు సిద్ధం చేశాం. అన్ని రకాల నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క ఇఫ్కో కిసాన్ జరిగే ఈ యొక్క మహానాడికి అన్ని రకాల కష్టించి పనిచేస్తారని, ముగింపు సభకి నెల్లూరు రూరల్ నుంచి 50,000 మంది ప్రజలు సమీకరిస్తామని, ఒక నెల్లూరు రూరలే కాదు నెల్లూరు జిల్లాలో ప్రతి శాసనసభ్యుడు కూడా, నెల్లూరు జిల్లాలో ప్రతి శాసనసభ్యుడు, అటు పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దీన్ని ఒక సవాలుగా తీసుకుని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మళ్ళీ చెప్తూ ఉన్న ఈ యొక్క మహానాడు నెల్లూరుకు ముందు, నెల్లూరు తర్వాత అనే విధంగా ముందుకు సాగుతామని ప్రజలందరి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.